Hey guys, hello, this is Praveen Kumar. Welcome to my channel. Guys, previous video లో బూట్ లోడర్ ఎలా అన్లాక్ చేయాలి, TWRP ఎలా ఇన్స్టాల్ చేయాలి అని వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో చూసాక ఈ వీడియో అయితే చూడండి. ఐ కార్డ్స్ లో ఇంకా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియోలో మీకు నేను TWRP చేసినప్పుడు లేదా రోమ్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీ మొబైల్ బ్రిక్ అయితే ఎలా మీ మొబైల్ ని ఫ్లాష్ చేయాలి అని చెప్తాను. సో ఇది నా K20 మొబైల్. ప్రెజెంట్ ఈ మొబైల్లో OS ఏం లేదు, సాఫ్ట్ బ్రిక్ అయింది. ఇలా ఫాస్ట్ బూట్ మోడ్ లో అయితే ఉండిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం ఈ మొబైల్ని ఫ్లాష్ చేద్దాము. మీది ఏ రెడ్మీ మొబైల్ అయినా సరే ఇదే ప్రాసెస్, ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి. సో గైస్, ఫస్ట్ అయితే మీరు ఇక్కడ చూసారు కదా, enmiui.com అని అయితే ఉంది. సో ఈ వెబ్సైట్లోకి అయితే రావాలన్నమాట. సో ఇందులోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్స్ అని అయితే ఉంది. సో ఈ డౌన్లోడ్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే వర్క్ అవ్వట్లేదు అనుకుంటా ఈ లింక్. సో మీకైతే ఈ పేజ్ రావట్లేదు. సో ఇందులో మనకి మీ రెడ్మీ మొబైల్స్కి సంబంధించిన ప్రతి ఒక్క రోమ్ అయితే ఉంటుంది. సో ఫాస్ట్ బూట్ రోమ్స్ అనేవి. సో ఇక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇది వర్క్ అవ్వట్లేదు కనుక ఇదైతే మనం స్కిప్ చేద్దాము. సో గూగుల్లోకి అయితే రండి. గూగుల్లోకి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాది రెడ్మీ K20. సో రెడ్మీ K20 ఫాస్ట్ బూట్ రోమ్. సో గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్ బూట్ రోమ్ అనమాట. ఇలా అయితే సెర్చ్ చేయండి. మీది సపోజ్ Note 7 అనుకోండి, రెడ్మీ Note 7 Pro ఫాస్ట్ బూట్ రోమ్. ఇలా సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఎంటర్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్స్ లింక్స్ వస్తాయి. ఇక్కడైతే మనకి రెడ్మీ K20 MI90 అయితే వచ్చింది కదా. సో ఇదన్నీ కూడా నా రెడ్మీ K20 రోమ్. సో ఇక్కడ మీరు కంట్రోల్ F అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత గ్లోబల్ అని అయితే సెర్చ్ చేయండి. మీకు MI90 గ్లోబల్ రోమ్ అయితే ఉంది. సో మీకు ఇండియా రోమ్ కావాలనుకుంటే ఇండియా అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇండియా రోమ్ అయితే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మీరైతే రికవరీ మోడ్ డౌన్లోడ్ చేసుకోకూడదు. ఫాస్ట్ బూట్ అని అయితే ఉంది కదా. సో చూడండి, ఇక్కడ రెడ్మీ K20 ఇండియా రికవరీ, ఇక్కడ రెడ్మీ K20 ఇండియా ఫాస్ట్ బూట్. సో మీరు ఫాస్ట్ బూట్కి సంబంధించింది మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేనైతే గ్లోబల్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో గ్లోబల్ వెర్షన్ అయితే ఇన్స్టాల్ చేస్తాను నేను. సో అక్కడ వచ్చేసరికి స్టేబుల్ ఫాస్ట్ బూట్ అని అయితే ఉంది కదా. వెర్షన్ వచ్చేసరికి 12.0.5. సో ఇదైతే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో డౌన్లోడ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ పేజ్లోకి అయితే వస్తారు. ఇక్కడ చూసుకుంటే మీకు టైప్ వచ్చేసి రికవరీ అని అయితే ఉంది. సో ఇది కాదు మనకు కావాల్సింది. కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. సో ఇక్కడ చూసుకుంటే మీకు టైప్ ఫాస్ట్ బూట్ అని అయితే ఉంది. సో ఇది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఫుల్ రోమ్ అని అయితే ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో చూసారు కదా, కింద మీకు డౌన్లోడ్ అయితే అవుతుంది. సో రోమ్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసరికి మీరు ఫ్లాష్ టూల్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో మళ్ళీ గూగుల్లో మీరు MI ఫ్లాష్ టూల్ అని చెప్పి అయితే సెర్చ్ చేయండి. సో మీకు స్టార్టింగ్ లో వచ్చే లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఫ్లాష్ టూల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో నేను డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఇస్తాను, మీరు ఎక్కడి నుంచి అయినా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్లాష్ టూల్ అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. నేను ఆల్రెడీ చేసేసుకున్నాను. సో మీకు చూపిస్తాను. సో చూసారు కదా, xiaomi ఫ్లాష్ అని అయితే ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేశాను, ఓపెన్ చేసుకున్నా. సో ఇలా అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మీరు మీ ఫోన్ అయితే తీసుకోండి. సో మీ మొబైల్ అయితే ఫాస్ట్ బూట్ మోడ్లోనే ఉంది కనుక మీ మొబైల్ అయితే మీరు సిస్టమ్కి కనెక్ట్ చేసే ఉంచండి అలానే. సో కనెక్ట్ చేసి ఉంచిన తర్వాత సో ఇందులో మీరు ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నారో అదైతే మీరు మీ C డ్రైవ్లోకి, ఓకేనా, మీ C డ్రైవ్లోకి ఇక్కడ జిప్ ఫైల్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే చెయ్యండి. సో ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను, అందుకే ఇలా అడుగుతుంది. సో ఇక్కడైతే మీరు ఎక్స్ట్రాక్ట్ అయితే చెయ్యండి. Cలో చేస్తే మీకు ప్రాబ్లమ్స్ ఉండవు, ఎక్కడ చేసుకున్నా పర్వాలేదు. సో Cలో చేస్తే కొన్ని ఎర్రర్స్ అనేవి మీకు రాకుండా ఉంటాయి. సో Cలో అయితే చేసుకోండి. సో చేసిన తర్వాత మీకు ఫైల్ అయితే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. సో ఇదన్నమాట మనకి ఫైల్. సో ఇప్పుడు వచ్చేసరికి ఇది మినిమైజ్ చేయండి. సో ఇది మనకి ఫ్లాష్ టూల్ కదా. సో ఇక్కడ వచ్చేసరికి సెలెక్ట్ మీద అయితే క్లిక్ చేయండి. సెలెక్ట్ మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేశారో ఆ లొకేషన్లోకి అయితే వెళ్ళండి. సో Cలో ఎక్స్ట్రాక్ట్ చేసాం కనుక Cలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు మీ ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. సో ఇందులోని మీరు ఓపెన్ చేసిన తర్వాత ఈ సబ్ ఫోల్డర్ని అయితే ఇమేజెస్ అని ఉంది కదా. సో దీనిపైన ఉన్న ఫోల్డర్, ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు రీఫ్రెష్ అయితే చేయండి. సో మీకైతే డివైస్ అయితే వస్తుంది. సో డివైస్ వచ్చిన తర్వాత ఫ్లాష్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఫ్లాష్ మీద క్లిక్ చేస్తే మీకు సెకండ్స్ అయితే చూపిస్తుంది కదా. సో ఇదంతా అయిపోయిన తర్వాత మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో చూపిస్తాను. సో చూసారు కదా, సక్సెస్ఫుల్గా మనకి ఫ్లాషింగ్ అయితే అయిపోయింది. సో మొబైల్ మనకి ఇప్పుడు ఆన్ అవుతుంది అనమాట.
సో మీకు ఒక 5 minutesలో మీ మొబైల్ అయితే ఆన్ అయిపోతుంది. సో టోటల్గా మీరు సెటప్ అయితే మళ్ళీ మీరు ఫోన్ కొనేటప్పుడు ఎలా ఉంటుందో అలానే అవుతుంది. మీకు అప్డేట్స్ కూడా ఎవ్రీ మంత్ వస్తుంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీకు ఇంకొక ఎర్రర్ కోసం చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు వచ్చేసరికి 12.0.5.0 సో ఈ వెర్షన్ అయితే రన్ అవుతుంది. సో ఈ వెర్షన్ కాకుండా దీని ప్రీవియస్ వెర్షన్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను 11.0.5.0. సో ఇది సెలెక్ట్ చేసుకొని రీఫ్రెష్ చేసి నేను ఫ్లాష్ మీద క్లిక్ చేస్తే చూడండి యాంటీ రోల్ బ్యాక్ చెక్ ఎర్రర్. సో ఈ ఎర్రర్ అయితే వస్తుంది, మనకి ఫ్లాషింగ్ అనేది అవ్వట్లేదు. సో ఎందుకు అవ్వట్లేదు, ఈ ఎర్రర్ వచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే ప్రజెంట్ లేటెస్ట్ వెర్షన్ ఏముంది మీ మొబైల్కి, మీ మొబైల్ ఏదైతే అది నాది K20 మీద Note 7 లేదంటే Note 9 సో ఏ మొబైల్ అయినా సరే ప్రజెంట్ దానికి ఏంటి లేటెస్ట్ వెర్షన్ అది మాత్రమే మీరు ఫాస్ట్ బూట్ రోమ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో అది డౌన్లోడ్ చేసుకున్నాక మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రీఫ్రెష్ చేసి ఫ్లాష్ చేస్తే మీకు సక్సెస్ అనేది వస్తుంది. లేదంటే మీకు ఓల్డ్ వెర్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఎర్రర్ మాత్రమే వస్తుంది అనమాట. సో అది గుర్తు పెట్టుకోండి మీరు. సో యాంటీ రోల్ బ్యాక్ వచ్చేటప్పుడు మీరు మీ ఫ్లాషింగ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అంటే లేటెస్ట్ వెర్షన్ మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. సో గైస్ ఈ వీడియోలో అయితే మీకు నేను క్లియర్గా ఫ్లాషింగ్ ఎలా చేయాలి ఏంటి అన్నది అయితే చెప్తాను. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ నేను చేస్తున్నప్పుడు మాత్రం మీరు 1 to 2 times చూసిన తర్వాత చేయండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తూ చేసేసారు అనుకోండి, నేను ఏం చేశాను అన్నది మీకు తెలియదు. అదే మీరు వన్స్ చూసేసారు అనుకోండి ఫుల్గా వీడియోని, మీకు అర్థమవుతుంది ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది. అప్పుడు మీరు చూసి చేసినా ప్రాబ్లం ఉండదు. అంతేగాని మీరు ఫస్ట్ టైమే చూస్తూ చేస్తే మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అర్థం కాదు. సో అందుకోసమని అయితే మీకు 2 times చూడమంటున్నాను. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ఇంకా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకోసం తెస్తుంటాను. సో అంతవరకు టేక్ కేర్ గైస్.